సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థనా కూడిక. దేవునితో ముఖాముఖి ప్రార్థన. దేవునితో ముఖాముఖి ప్రార్థన. దైవజనులు, నేటి కాలపు కన్నీటి ప్రవక్త అనేక నెలలు ఉపవాసములో గడిపి సిలువ శ్రమను తన శరీరమునందు రుచి చూచిన పవిత్రమైన దైవజనులు క్రీస్తు రాయబారి గారు దేవుని ప్రజలెవ్వరూ అప్పులు, జబ్బులు, అశాంతితో ఉండకుండా దేవుని దయలో క్షేమము కలిగి ఉండాలని ఆశించి మన ఆత్మీయ పితరులైన దావీదు, మొర్దెకై, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో చేసిన విధంగా నేడు దేవుని కృప పొందిన దైవజనుడు క్రీస్తు రాయబారి గారు గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి దేవుని ఎదుట కన్నీటితో ముఖాముఖిగా ప్రార్థించెదరు. ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహా ప్రార్థనలో పాల్గొని ఇప్పటికే వేలాదిగా ప్రజలు దీవించబడి ఉన్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను దోషము తొలగి దీవెనలు కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దేవుని దీవెనలను పొందండి. ఏ భేదమును లేదు. అందరూ ఆహ్వానితులే. ఈ శక్తిగల ప్రార్థనా కూడిక జరుగు స్థలముల వివరములు: కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూల్. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. యేసయ్య సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. అందుకనే క్రీస్తు నేడు లేచెను, హల్లెలూయా. క్రీస్తు నేడు లేచెను, హల్లెలూయా. సమాధిని గెలిచిన యేసు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు. సమాధిని గెలిచిన దేవుడు మన దేవుడు. జయ జీవితాన్ని ఇచ్చే దేవుడు, జయముందిన దేవుడు, జయమునిచ్చే దేవుడు. ఇక చూసుకో, ఆనంద సంతోషాలు వెళ్ళి విరిసే అద్భుతమైనటువంటి క్రియ మొదలైపోయింది. ఇక ప్రభువారు తిరిగి ఎప్పుడైతే లేచాడో ఆ క్షణం నుండే నీకు నాకు మరణ భయం పోయింది. మరణానికి భయపడవలసిన అవసరం మనకు లేదు. మనం చనిపోయినా తిరిగి లేచేటువంటి శక్తితో దేవుడు మనల్ని నింపడానికి ఇష్టపడ్డాడు. ఆ కృప మనకి ఇచ్చేశాడు. కాబట్టి యేసు ప్రభువుకి లోకములో దేవుళ్ళు అనబడే వాళ్ళకున్న వ్యత్యాసం ఏంటనంటే, పాపులైన పాపిష్టులైన మనుషుల కొరకు ప్రాణం పెట్టిన వాడు ఒకే ఒక్కడు యేసు ప్రభువారు. మరణించి మరణములో నుండి తిరిగి లేచిన వాడు ఒకే ఒక్కడు యేసు ప్రభువారు. తరువాత మళ్ళా పరలోకము నుండి ఆకాశ మేఘారూరుడై, మేఘవాహనుడై త్వరగా రాబోతున్నటువంటి వాడు మనం ఆరాధించే యేసుక్రీస్తు వారు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన మీరు యేసు ప్రభువుని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి. అది వస్త్రహీనతే వచ్చినా, ఉపద్రవమే వచ్చినా, కరువే వచ్చినా, ఖడ్గమే వచ్చినా, మరణమే వచ్చినా ప్రభువుని విడిచిపెట్టొద్దని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ ఈస్టర్. మీ అందరికీ పునరుద్ధానపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తే కన్ను మూయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇప్పటివరకు శ్రేష్టమైన మీ మాటలను ఆలకించిన ఈ కుమారులను, కుమార్తెలను, వీళ్ళ కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని నాయన. ఈ పునరుద్ధానపు పండుగ రోజున ప్రతి కుటుంబంలో ప్రభువా విశ్వాసమును ఇంకా పెంచండి, ఆత్మలో ఇంకా బలపరచండి, శక్తిగల కార్యాలు జరిపించండి. యేసు నామమును వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. షలోం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మాచర్లలో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడి రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. బాపట్లలో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు.